మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఈ సినిమాకు తొలి షో నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం తగ్గలేదు. మొదటి 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 127 కోట్ల గ్రాస్ వసూళ్లను చేసింది గుంటూరు కారం. మూడవ రోజు కూడా అదే ఊపు కనబర్చింది. నిన్న ఒక్కరోజు 37 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదిలా ఉంటే ఎవరో పనిగట్టుకుని మహేష్ బాబు కొత్త సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా గుంటూరు కారం చిత్రానికి వ్యతిరేకంగా బుక్ మై షో టికెట్ పోర్టల్లో 70,000 నెగిటివ్ రేటింగులు వచ్చినట్లు గుర్తించారు. దీనిపై చిత్ర బృందం సైబరాబాద్ పోలీస్ ఫిర్యాదు చేసింది. తమ చిత్రానికి వ్యతిరేకంగా బుక్ మై షోలో పోర్టల్లో నెగిటివ్ ఓట్లు వేసి తమ చిత్ర ప్రతిష్టతను దెబ్బతీశారని చిత్ర బృందం తన ఫిర్యాదులో పేర్కొంది. 70,000 బాట్లను సృష్టించిన రివ్యూలను తారుమారు చేసిన పరిస్థితి కనిపిస్తుందని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. 4 రోజుల కలెక్షన్లు గమనిస్తే ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల షేరు 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల షేరు 35 కోట్ల గ్రాస్ రాబట్టింది. 4వ రోజు సంక్రాంతి పండుగ కావడంతో కలెక్షన్లు పెరిగినట్లు సమాచారం. 4వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే 22 కోట్ల షేరు 30 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల షేరు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 4 రోజులలో మొత్తము ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల షేరు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా టార్గెట్ 132 కోట్ల షేరు కలెక్షన్లు అంటే మరో 27 కోట్ల షేరు కలెక్షన్లు వస్తే ఈ సినిమా లాభాలలోకి వెళుతుంది. 5వ రోజు కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి టార్గెట్ బ్రేక్ చేస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.